విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన జీవో నెంబర్ 117ని వెంటనే రద్దు చేయాలని యూనియన్ నాయకులు కళాధర్, కుసుమకుమారి, రాజశేఖర్ డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలల్ని మూసివేయడం, అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘాలను భాగస్వాములను చేసి సమర్థవంతంగా చేపట్టాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. సోషల్ పోస్టు, మ్యాథ్స్ పోస్టు, ఫిజికల్ బ్యాలెన్స్ కలిసి ఒక క్రమంగా పెట్టింది. ఈ మిగులుగా ఉన్నటువంటి మ్యాథ్స్, ఇంగ్లీష్ పోస్టులు కూడా యూపీ స్కూల్లో సప్తమని జాగ్రత్తగానే పెట్టుకుంటా ఉన్నాం. ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? సాంకేతిక లోపాల కారణంగా. రాష్ట్ర సహాధ్యక్షురాన్ని పేరు కుసుమకుమారి. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మేము ఎందుకు చేపట్టామంటే 117 రద్దు చేస్తా ఉన్న ప్రభుత్వం ఇంతవరకు దాని గురించి సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రత్యామ్నాయ వివరాల్లోకి వెళ్ళి పాఠశాల నిర్వీర్యం చేసే క్రమంలో ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ విధమైన కార్యక్రమాన్ని మేము చేపట్టాం. అదేవిధంగా 117 జీవో కారణంగా బలైనటువంటి వాళ్ళకి పాయింట్లు ఇచ్చే క్రమంలో కూడా చాలా తిరకాస్తులు పెట్టింది. అదేవిధంగా హై స్కూల్ పాఠశాలలో 54 ఉంటేనే ఇంకో పోస్ట్ అని చెప్పేసి అంటా ఉంది. అయితే ఆర్టీ యాక్ట్ ప్రకారం 40 మంది విద్యార్థులు ఉండగా పోస్ట్ రావాలి కాబట్టి మేము 45 పెట్టి ఈ మిగులుగా ఉన్నటువంటి మ్యాథ్స్, ఇంగ్లీష్ పోస్టులను కూడాను అందులో హై స్కూల్లోనూ లేకపోతే యూపీ స్కూల్లో కూడా సర్దుబాటు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా బదిలీలని వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని, ఎస్జిటీలు ఎక్కువ మొత్తంలో ఉంటే కారణంగా ఈ సాంకేతిక కారణాల వల్ల ఉపాధ్యాయులు బలవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇవాళ ప్రభుత్వం ప్రమోషన్లు, బదిలీలు, పాఠశాలల పునర్విభజనలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటి మీద రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చల్లో మా సంఘం అనేక ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది. సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఒక ప్రతిపాదన కానీ ఒక సమస్యను కానీ పరిష్కారం చేయకుండా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పద్ధతిలోనే చేసుకుంటా పోతా ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్ల ప్రాథమిక పాఠశాలలు, ప్రభుత్వ విద్యారంగం తీవ్రంగా నష్టపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో పోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ విద్యారంగం మిగిలే పరిస్థితి లేదు. ఇవాళ పాఠశాలలో 1-2 తరగతులు మాత్రమే ఉంచి మిగతా 3-4-5 తరగతుల్ని